నార్వే ఫ్యాన్స్ వైకింగ్ రోడ్ టు బ్రోమాన్స్ బిట్వీన్ మెక్సికో అండ్ సౌత్ కొరియా ఫ్యాన్స్. సో, ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్‌లో మనం చాలా మూవ్‌మెంట్స్ చూసాము. సో, ఒకసారి ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్‌లో జరిగిన మూవ్‌మెంట్స్ అన్ని స్టార్టింగ్ నుంచి ఒకసారి రివైండ్ చేద్దాము. సో, ఫస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ స్టార్ట్ అవ్వడంతోటి 2010 వరల్డ్ కప్ మ్యాచ్ సేమ్ ఓపెనింగ్ మ్యాచ్ రిపీట్ అయింది. మ్యాచ్ బిట్వీన్ మెక్సికో వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఆ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్‌లోనే టోటల్ 3 రెడ్ కార్డ్స్ వస్తాయి. లాస్ట్ 2 వరల్డ్ కప్స్‌లో మొత్తం కలిపి 3 రెడ్ కార్డ్స్ వస్తాయి. ఈ ఒక్క వరల్డ్ కప్‌లోనే ఫస్ట్ మ్యాచ్‌లోనే టోటల్ 3 రెడ్ కార్డ్స్ వస్తాయి. అండ్ దట్ మ్యాచ్ ఆల్సో గివ్ బర్త్ టు దిస్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ మీమ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కేప్ వర్డే. ఫస్ట్ టైం కేప్ వర్డే వరల్డ్ కప్ ఆడుతున్నారు. అండ్ వాళ్ళు స్పెయిన్ తోటి ఫస్ట్ మ్యాచ్ స్పెయిన్‌తోని డ్రా చేస్తారు మ్యాచ్. అండ్ దెన్ మెస్సీ ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అవడంతో హ్యాట్రిక్ తోని మెస్సీ ఓపెన్ చేస్తాడు ఈ టోర్నమెంట్. అండ్ దెన్ పోర్చుగల్ ఎంతో ఎక్స్పెక్టేషన్స్ టోర్నమెంట్ స్టార్ట్ చేస్తారనుకుంటే ఫస్ట్ మ్యాచ్‌లోనే కాంగోతో మ్యాచ్ డ్రా అవుతుంది. సో, డిసప్పాయింటింగ్ స్టార్ట్ ఫర్ పోర్చుగల్. అండ్ దెన్ రౌండ్ ఆఫ్ 32లో అబ్సల్యూట్ షాకర్ అసలు జర్మనీ రౌండ్ ఆఫ్ 32లోనే పరాగ్వేతో నాకౌట్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో నెదర్లాండ్స్ వర్సెస్ మొరక్కోలో నెదర్లాండ్స్ వేర్ ఆల్మోస్ట్ మ్యాచ్ గెలుస్తారు. ఇంకో 2-3-4 మినిట్స్ అయితే మ్యాచ్ అయిపోతుంది అనుకున్న టైంలో మొరక్కో గోల్ కొట్టి లెవెల్ చేస్తారు. అండ్ దెన్ ఫైనల్లీ పెనల్టీస్లో నెదర్లాండ్స్ వెళ్ళినట్టే మొరక్కో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అవుతారు. అండ్ దెన్ నెక్స్ట్ మూమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్. బెల్జియం వాళ్ళు 2-0 డౌన్ ఉంటారు అగైన్స్ సెనిగల్. బట్ దెన్ లాస్ట్ 7 మినిట్స్లో ఇంకా మ్యాచ్ అయిపోయిన టైంలో 2 గోల్స్ కొడతారు. అండ్ దెన్ ఎక్స్ట్రా టైం వెళ్ళినాక కూడా ఇంకొక 2 మినిట్స్లో అయితే పెనల్టీస్కి వెళ్తారన్న టైంలో 125th మినిట్లో పెనల్టీ కొట్టి ఫైనలీ 3-2తో బెల్జియం వాళ్ళు మ్యాచ్ గెలుస్తారు. ఇది మాత్రం వన్ ఆఫ్ ద క్రేజీ మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అప్పటి వరకు. అండ్ దెన్ నెక్స్ట్ పోర్చుగల్ వర్సెస్ క్రొయేషియా. ఫస్ట్ క్రొయేషియా వాళ్ళు గోల్ కొడతారు. అండ్ దెన్ పోర్చుగల్ రొనాల్డో పెనల్టీ కొట్టి డ్రా చేస్తాడు. అండ్ దెన్ 92nd మినిట్లో పోర్చుగల్ గోల్ కొట్టి 2-1తో మ్యాచ్ లీడ్లోకి వెళ్తారు. అండ్ దెన్ పోర్చుగల్ మ్యాచ్ గెలుస్తున్న టైంలో క్రొయేషియా వాళ్ళు గోల్ కొట్టి ఈక్వలైజ్ చేస్తారు. బట్ ఆ క్రొయేషియా ప్లేయర్కి బాల్ హెయిర్కి తాకడం వల్ల ఆఫ్ సైడ్ అవ్వడం వల్ల క్రొయేషియా గోల్ క్యాన్సిల్ అవుతుంది. సో, అది ఒక చిన్న కాంట్రవర్షియల్ మూమెంట్. జస్ట్ బాల్ హెయిర్కి టచ్ అయిందని చెప్పి ఆఫ్ సైడ్ ఉన్నాడని చెప్పి క్రొయేషియా గేల్ క్యాన్సిల్ చేస్తారు. అండ్ క్రొయేషియా నాకౌట్ అయిపోతుంది. అండ్ దెన్ అర్జెంటీనా వర్సెస్ కేప్ వర్డే. అర్జెంటీనా అసలు 2 టైమ్స్ లీడ్లోకి వెళ్తారు. బట్ కేప్ వర్డే వాళ్ళు 2 టైమ్స్ కంబ్యాక్ ఇస్తారు. అండ్ దెన్ ఫైనల్లీ ఎక్స్ట్రా టైంలో కూడా కేప్ వర్డే ఒక క్రేజీ గోల్ కొడతారు. అండ్ 2-2 లెవెల్ చేస్తారు. బట్ దెన్ ఫైనల్లీ అర్జెంటీనా మళ్ళీ ఎక్స్ట్రా టైంలో మ్యాచ్ గెలుస్తారు 3-2. అండ్ దెన్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో నార్వే వర్సెస్ బ్రెజిల్. నార్వే నాక్స్ అవుట్ బ్రెజిల్. అసలు వన్ ఆఫ్ ది షాకింగ్ రిజల్ట్ ఇది కూడా. బ్రెజిల్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సెమీఫైనల్కి వెళ్తుందని. అండ్ దెన్ పోర్చుగల్ కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండే ఈ పర్ఫార్మెన్స్ చూసి దెన్ పోర్చుగల్ ఆల్సో గెట్స్ నాక్డ్ అవుట్ ఫ్రమ్ అగైన్స్ స్పెయిన్ ఇన్ రౌండ్ ఆఫ్ 16. సో, రొనాల్డోస్ ఫైనల్ వరల్డ్ కప్. అండ్ ఆ తర్వాత అగైన్ వన్ ఆఫ్ ది క్రేజీ మ్యాచ్ అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్ వాళ్ళు 78th మినిట్ వరకు 2-0 లీడ్లో ఉంటారు. బట్ లాస్ట్ 15 మినిట్స్లో అర్జెంటీనా 3 గోల్స్ స్కోర్ చేసి క్రేజీ కంబ్యాక్ ఇస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ అనే కాదు, నేను చూసిన వరల్డ్ కప్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్. అండ్ దెన్ సెమీఫైనల్లో స్పెయిన్ వర్సెస్ ఫ్రాన్స్. యాక్చువల్లీ మంచిగా టగ్ ఆఫ్ మ్యాచ్ అవుతుంది అనుకున్నా కానీ స్పెయిన్ కంప్లీట్లీ డామినేట్ ఫ్రాన్స్ అనమాట. అంత హై అటాకింగ్ ఉన్న ఫ్రాన్స్ని ఒక్క గోల్ కూడా కొట్టనివ్వరు స్పెయిన్ వాళ్ళు. సో, స్పెయిన్ ఫ్రాన్స్ మీద ఈజీగా 2-0తో గెలిచి వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. అండ్ దెన్ ఇంకో సెమీఫైనల్ ఇంగ్లాండ్ వర్సెస్ అర్జెంటీనాలో ఇంగ్లాండ్ 85th మినిట్ వరకు 1-0 లీడ్లో ఉంటారు. ఇంగ్లాండ్ ఫస్ట్ గోల్ కొట్టిన తర్వాత అర్జెంటీనా అసలు క్రేజీ అటాక్ ఉంటుంది మ్యాచ్ మొత్తం. క్రాసెస్ అండ్ దెన్ ఫైనల్లీ లాస్ట్ 7 మినిట్స్లో అర్జెంటీనా 2 గోల్స్ స్కోర్ చేసి వాళ్ళు ఫైనల్ క్వాలిఫై అవుతారు. అండ్ దెన్ ఫైనల్లో స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనాలో అర్జెంటీనా డామినేట్ చేసి ఫైనల్ స్పెయిన్ వరల్డ్ కప్ గెలుస్తారు. సో, ఈ వరల్డ్ కప్లో మీ బెస్ట్ మూమెంట్ ఎంతో మీరు కూడా కామెంట్ చేయండి.